పాడల్ టెన్నిస్ నయా కాన్సెప్ట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ముందుగా రాంభూపాల్ గారు మీరు మాట్లాడండి. చంద్రబాబు గారు కొత్త ఆలోచనలు చేస్తారట. కొత్త ఆలోచనలు అంటే కర్నూలు నుంచి ఆఫీసులని తీసుకెళ్లి అమరావతిలో పెట్టడమా? కొత్త ఆలోచనలు అంటే పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తుంటే దాన్ని మసిపూసి మారేడికాయ చేయటమా? స్టీల్ ప్లాంట్ మూసేస్తాను ఒక పక్క మూసేస్తూ ఇంకో పక్క కొత్తగా 1,50,000 కోట్లతోటి కొత్త స్టీల్ ప్లాంట్ వస్తుందని చెప్పి మాయ చేయటమా? ఇవన్నీ ఎట్లా చూస్తారు? ఇసుక, మద్యం, లిక్కర్ వీటిల్లో వచ్చేటువంటి మొత్తాన్ని గందరగోళం చేయటమా? స్కాములు చూశారు కదా, ఇసుక మొత్తం దోచేయటం అని ఇట్లాంటివి చాలా చూసాం కదా. బ్రాండ్లు ఏమి మార్చలేదని నిన్న ప్రజాశక్తి వాళ్ళు కూడా కథనం ఇచ్చారు. అన్ని పాత బ్రాండ్లే కంటిన్యూ చేస్తున్నారు ఇదంతా అని. సో ఇవన్నీ చూస్తే ఎవరికి భయపడాలి? హామీలు ఇవ్వలేని పరిస్థితి, అమలు చేయలేను, సంపద సృష్టించి అమలు చేస్తానంటారు. ఓ పక్క ఈ ముద్రగడ గారు ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. మీ దొంగ సూపర్ 6 హామీలను తలుచుకుంటేనే భయం వేస్తోంది. సొల్లు కబుర్లు చెప్పడంలో మీకు మీరే సాటి. సూపర్ 6 అమలు చేయాలంటే కోట్లాది రూపాయల నిధులు కావాలని మీకు తెలియదా? డైవర్షన్ పాలిటిక్స్లో మీకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. మరి ఈ చంద్రబాబు గారు ఆలోచనలతో సంపద సృష్టిస్తారంటే మీరు నమ్ముతారా? ఆయన ఎలాంటి ఆలోచనలు చేస్తారు? హామీలు అమలు చేయడానికి డబ్బులు లేవు కానీ చాలా ఆలోచనలు ఉన్నాయంట. మరి వారి ఆలోచనలతోటి మీరు ఏకీపిస్తారా? ఆ ఆలోచనలు ఏమిటో మీరు కనిపెట్టగలరా? ముందుగా మీకు అక్కడ ఉన్న ప్యానల్ పెద్దలకు, ప్రేక్షకులకు నమస్కారం. ఒకటి, ఆలోచనల వల్ల సంపద సృష్టించకూడదు సార్. మీ అందరికి తెలుసు, చూసే వాళ్ళకి ఇంకా బాగా తెలుసు. ఆలోచనల వల్ల సంపద రాదు. సంపద శ్రమ వల్ల లేదా ఏదైనా ఉత్పత్తి జరగడం వల్ల సంపద సృష్టించబడుతుంది. ఉత్పత్తి లేని ఆలోచనలు పడక గదిలో బాగానే ఉంటాయి, లేదా మాటలకు ఉపయోగపడతాయి, ప్రాక్టికల్ గా ప్రజలకు ఉపయోగపడవు. ఈ రోజు ముఖ్యమంత్రి గారు చెప్తున్నది ఏమిటి? గత ఎన్నికల ముందు నేను సంపద సృష్టిస్తాను, ప్రజల నుంచి సంపదను సృష్టించి ఆ రకంగా రాష్ట్రాన్ని ముందు తీసుకుపోతాను, అభివృద్ధి పథంలో నడుపుతాను, సంక్షేమం ఒకటే కాదు అభివృద్ధి కూడా కీలకం అని చెప్పాడు. కానీ ఈ రోజు అభివృద్ధి గురించి తక్కువ మాట్లాడుతూ ఆలోచనల గురించి మాట్లాడుతున్నాడు. ఈ ఆలోచనల్లో ఏమిటో, ఈ ఆలోచనల యొక్క ప్రభావం ఏమిటో ఇప్పటికీ ఈ 5 నెలల పాలనలో కొన్ని చూస్తున్నాం మనం. 4 P'లు, అంతకు ముందు ఉన్నటువంటి 3 P'లు ఏవైతే ప్రైవేటీకరణ, అదేవిధంగా పీపుల్స్ పార్ట్నర్షిప్ చేస్తాను, ప్రభుత్వ పెట్టుబడులు, ఈ మూడింటిని సమన్వయం చేసి 3 P'ల ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పినాడు. ఇప్పుడు అదనంగా ప్రజల్ని కూడా పెట్టుబడిదారులుగా చేస్తానని చెప్తూ ప్రజల నుంచి వసూళ్ల కోసం సిద్ధపడడానికి 4వ P'ని చేర్చినాడు. ఈ 4 P'ల వల్ల అన్ని రంగాల్ని ప్రైవేటీకరించాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికి అది వైద్య రంగంలో చాలా స్పష్టంగా కనపడుతుంది మనకు. ప్రభుత్వ వైద్యాలయాలన్నింటినీ కూడా ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడానికి, అందులో కూడా పేషెంట్స్ గా లేదా రోగులుగా ఎవరైతే మనం జాయిన్ అవుతాం వాళ్ళను కూడా భాగస్వాములు చేసి వాళ్ళ నుంచి కూడా ఫీజులు వసూలు చేసుకునేటువంటి పద్ధతుల్లో కొత్త తరహా విధానాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటీకరణలో మరింత ముందుకు పోవడానికి ఇంకొక అడుగు వేస్తున్నాడు. రెండో వైపు విశాఖ ఉక్కు గురించి నిన్న కూడా పార్లమెంట్ అసెంబ్లీలో మాట్లాడినట్టు, ఢిల్లీలో ప్రెస్ మీట్ లో కూడా మాట్లాడినట్టు వచ్చింది. ఆయన చెప్తున్నది ప్రతిపక్షాల నుంచి ఒత్తిడి ఉంది, కార్మిక సంఘాల నుంచి ఒత్తిడి ఉంది, మీరు పునరాలోచించండి, కొంత సమయం పాటించండి అంటున్నాడు. అంటే ప్రైవేటీకరణ చేయండి, ప్రస్తుతానికి ఒత్తిడి ఉంది కాబట్టి స్లో చేయండి అనేది దాని అర్థం వస్తుంది. నిజంగా ప్రైవేటీకరణ ఆపకుండా ఉత్తరాంధ్రను, విశాఖ ఉక్కును పరిరక్షించకుండా ఉత్తరాంధ్రను అభివృద్ధి ఎట్లా సాధ్యమవుతుంది? అక్కడ ఉన్న ఉద్యోగులకు ఉద్యోగ భద్రత, వాళ్ళ ఆ ఉక్కు పరిశ్రమ రక్షణకు అవసరమైన చర్యలు తీసుకోకుండా రాష్ట్రం ఎట్లా అభివృద్ధి అవుతుంది? కాబట్టి ఆ ఆలోచన పరిరక్షించడానికి ఉపయోగపడాలి తప్ప వేడుకోలుగా ఉపయోగపడినట్టుగా నిన్న ఢిల్లీలో మాట్లాడిన దాన్ని బట్టి అర్థమవుతుంది. రెండోది, అసెంబ్లీలో ఒక విషయం చెప్పాడు. ఈ రోజు ప్రభుత్వం మన దగ్గర డబ్బులు లేవు, అమ్ముదామంటే ఆస్తులు లేవు, అందుకని ఆ కొత్త ఆలోచనల ద్వారా నా రాష్ట్రాన్ని ఇక్కడ మొత్తం మనం ఇచ్చిన హామీలను అమలు చేస్తామని చెప్పాడు. పేదరికాన్ని నిర్మూలించేస్తానంటున్నాడు. ఆలోచనతో పేదరికాన్ని నిర్మూలించేస్తానన్నారు సంపద సృష్టించి. ఇక్కడ అసెంబ్లీలో చెప్పి నేను కొత్త ఆలోచనలు చేస్తానని ఢిల్లీకి పోయి కొత్త ఆలోచన కార్యరూపం ఇచ్చినట్లు దేశ ఆర్థిక మంత్రికి నివేదిక ఇచ్చి వచ్చినాడు. ఏమిటంటే జిఎస్టీలో 1% సెస్ పెంచుకోవడానికి మాకు పర్మిషన్ ఇవ్వని. అంటే అర్థం ఏమిటి? 1% సెస్ జిఎస్టీ మీద పెంచడం అంటే ఈ రాష్ట్ర ప్రజల మీద అదనపు భారం వేయడం. ఇప్పుడు విద్యుత్ ఛార్జీల భారం ఇప్పటికే 6,600 కోట్ల రూపాయలు వేసినారు, ఇంకో 10,000 కోట్లు రెడీగా ఉంది. మొత్తంగా పెరిగిన భారాలు ఒక పక్క ప్రజలు అల్లాడిపోతుంటే అదనంగా జిఎస్టీ మీద సెస్ వేసి ఆ డబ్బులు తీసుకొచ్చి అమరావతికి లేదా తాను అనుకున్నటువంటి అభివృద్ధి ఏవైతే చెప్తున్నారో అటువైపు ఖర్చు పెడతానంటున్నారు. అంటే కొత్త ఆలోచనల వల్ల ప్రజల మీద కొత్త భారాలు, కొత్త రూపాల్లో ఇవ్వబోతున్నారు. ఒకవైపు వైద్య రంగం ప్రైవేటీకరించబడి, రెండో వైపు ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఏమిటో చూస్తున్నాం. డిఎస్సి నోటిఫికేషన్ 2 సార్లు వాయిదా పడింది. ఇప్పుడు చూస్తే వచ్చే అకాడమిక్ ఇయర్ కు డిఎస్సి నోటిఫికేషన్ అంటున్నారు. అంటే ఈ సంవత్సరానికి డిఎస్సి నోటిఫికేషన్ ఉండే అవకాశం లేదు. ఇప్పుడు ప్రకటించిన సూపర్ 6 అనేక పథకాలు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు అవుతాయన్నారు. 1-6 తప్ప మిగతా ఏం అమలయ్యే పరిస్థితి లేదు. ఉచిత ఇసుక మీద మా ఎమ్మెల్యేలే అసంతృప్తితో ఉన్నారు అని చెప్పేసి ఆయన వైపు ఒప్పుకుంటున్నాడు. మరి ఇన్ని ఆలోచనలు చేసినట్టు వాళ్ళు 6 నెలల్లో
ఒకవైపు ప్రజల మీద భారాలేయడం, రెండో వైపు కేంద్ర ప్రభుత్వం ముందు సాగిలపడి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులు కూడా సాధించుకోలేని స్థితికి రావడం. ఇప్పుడు 15,000 కోట్ల గురించి కూడా మాట్లాడినాడు, రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంక్ ఇచ్చేది. మేము కట్టలేము, కేంద్ర ప్రభుత్వం కట్టమని. కేంద్ర ప్రభుత్వం అంత అమాయకంగా ఉందా? వీళ్ళు అడుగుతానే కట్టే వాళ్ళే, వీళ్ళు అడుగుతానే ప్రభుత్వం ఇచ్చేటట్టుంటే కేంద్రం బడ్జెట్ లోనే కేటాయించింది. వాళ్ళు బడ్జెట్ లో కేటాయించినప్పుడు మౌనంగా ఉండి అక్కడ 15,000 కోట్లు చెప్తానే ఇక్కడ స్వీట్లు పంచుకొని ఇప్పుడు అది ప్రపంచ బ్యాంక్ అప్పు కాబట్టి ఆ అప్పును మీరే కట్టండి అని ఇప్పుడు అంటున్నారు. ఆ రోజు ఏం రాశారు అన్ని పత్రికల్లో, ప్రధాన పత్రికల్లో, లేదా ఈ అధికార కూటమిలో ఉండే వాళ్ళంతా ఏం చేశారు? మేము అమరావతికి 15,000 కోట్లు సాధించినాం, ఇదిగో కేకులు అని చెప్పేసి కేకులు ఒకరి నోట్లో ఒకరు కేకులు దింపించుకున్నారు. మరి ఇప్పుడు చూస్తే ఇది అప్పు, ఇది ప్రపంచ బ్యాంకుది, ఈ అప్పు మీరే కట్టండి అని చెప్పేసి నిర్మలా సీతారామన్ గారిని వేడుకున్నట్టు ఈరోజు వార్తలు వస్తున్నాయి. మళ్ళీ ఇంకొకటి ఇంకా అమరావతి వచ్చింది కాబట్టి దీనికి కూడా చెప్పండి. అమరావతికి సింగపూర్ పార్ట్నర్షిప్ మళ్ళీ ఎలా తీసుకురండి అని కేంద్రాన్ని కోరారంట. మరి ఈశ్వరన్ గారేమో జైల్లో ఉన్నట్టున్నాడు. మరి ఇప్పుడు ఇంకెవరన్నా కొత్త వాళ్ళని పట్టుకొస్తారా ఏం కదా? మరోవైపు కర్నూలు నుంచి అన్ని ఆఫీసులు, రాయలసీమవి కానీ కడప జిల్లాల నుంచి ఎస్ఎంఈల ఆఫీస్ క్లస్టర్ కానీ అవన్నీ అక్కడే తరలించి ఈ అమరావతి తరలిస్తే అదే అభివృద్ధి, అదే కొత్త ఆలోచన అనుకోవాలా? సార్ ఒకటి, ఇప్పుడు ఆయన చెప్తున్నది సింగపూర్ వాళ్ళు. గతంలో సింగపూర్ ఎక్స్పీరియన్స్ ఏమిటో మనం చూసినాం, దానివల్ల వచ్చిన నష్టం ఏమిటో, రాష్ట్రానికి జరిగిన అన్యాయం, తర్వాత ఆ ప్రాజెక్ట్ లో భాగస్వామిగా ఉన్నటువంటి మీరు చెప్పిన ఈశ్వరన్ గారు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు, ఆయన పరిస్థితి ఏమిటి, ఇవన్నీ మనకు ఆంధ్ర ప్రజలందరికీ తెలుసు. దానికి మరి కొత్తగా ఇంకో సింగపూర్ లో మరి ఎవరిని పట్టుకుంటారో తెలియదు. ఏమి సింగపూర్ చూపిస్తారు? సింగపూర్ అంటే అదేదో ప్రపంచంలో వింతైన ప్లేస్ లాగా, అక్కడంతా అద్భుతాలు జరుగుతున్నట్టు, ఆ అద్భుతాలను ఇక్కడికి ఆంధ్రప్రదేశ్ తీసుకొస్తే ఇక్కడేదో గొప్ప జరుగుతున్నట్టుగా ఒక షో చేయడానికి ఉపయోగపడవచ్చు, కానీ రాష్ట్రానికి ఏం ఉపయోగపడుతుంది? రెండో వైపు ఈ రోజు రాష్ట్రం అభివృద్ధి అంటే సంపూర్ణ అన్ని ప్రాంతాల అభివృద్ధి. ఈ మధ్య ఒక ప్రొఫెసర్ పురేంద్ర ప్రసాద్ గారు అని ఒక పెద్ద ప్రొఫెసర్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నాడు. ఆయన రీసెర్చ్ చేసినాడు ఆంధ్రప్రదేశ్ గురించి. ఆయన రిపోర్ట్ లేటెస్ట్ గా ప్రకటించినాడు. ఆయన చెప్తున్నది 3 ప్రాంతాలు ఉన్నాయి, దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్ర, రాయలసీమ. 3 ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భూములు తగ్గిపోతున్నాయి, సాగు భూములు, వలసలు పెరుగుతున్నాయి, గ్రామీణ జీవితం ఛిద్రమైపోయింది, అప్పులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీన్ని నివారించకుండా రాష్ట్రం యొక్క ప్రజల కొనుగోలు శక్తి పెరగకుండా రాష్ట్రంలో ఏ పెట్టుబడిదారుడు రారు అనేది ఇప్పుడు అందరూ చెప్తున్నది. మరి ఒక పక్క డబ్బులు లేకుండా, కొనుగోలు శక్తి పెరగకుండా ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితి రోజు రోజుకు దిగజారుతుంటే మీరు కొత్త ఆలోచనలు అంటే ఇంకా అప్పులు పెంచి లేదా భారాలు వేస్తే ఏ రకంగా రాష్ట్రం అభివృద్ధి అవుతుందో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పాలా. అదేవిధంగా కూటమిలో ఉన్నటువంటి జనసేన నాయకులు కూడా చెప్పాలా. కేంద్రం నుంచి నిధులు రాబడతాం, ఆ రకంగా మా ఐక్యత ఉంటుందన్నారు. మరి ఇప్పుడు కేంద్రం నుంచి ఎన్ని నిధులు రాబట్టినారు? చివరికి మీరు ముద్దుగా పిలుచుకునే అమరావతి రాజధాని నిర్మాణానికి కూడా ప్రపంచ బ్యాంకే దారి అయిపోయింది. మరి కేంద్రం ఎందుకు ఇవ్వడం లేదు? విశాఖ ఉక్కు గురించి ఎందుకు మాట్లాడడం లేదు? ఈ కూటమిలో భాగస్వామిగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం తన భాగాన్ని గురించి ఇక్కడ ఎందుకు మాట్లాడడంలా? కాబట్టి ఇవన్నీ ఆలోచనలు అనే పేరుతో ప్రజల మీద మరిన్ని భారాలేయడం, ప్రజల్ని మరింతగా ఆర్థికంగా సంక్షోభంలోకి నెట్టడం తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధికి ఈ రూపంలో సహాయపడదు. రాష్ట్రం అభివృద్ధి కావాలంటే వెనకబడిన ప్రాంతాలకు, అదే విధంగా ఏదైతే ప్రయారిటీస్ నీటి ప్రాజెక్టులు ఉన్నాయో ఆ నీటి ప్రాజెక్టులకు నిధులు పెంచాలి. ఈరోజు పోలవరాన్ని కుదించేస్తున్నారు, నిర్వాసితుల గురించి మాట్లాడడమే లేదు. మరి ఆ నిర్వాసితులు లేకుండా రాష్ట్రం ఎట్లా అభివృద్ధి అవుతుంది? పోలవరం అభివృద్ధి కాకుండా ప్రాజెక్టులు ఎట్లా, నీళ్ళు ఎట్లా వస్తాయి? ఆ రకంగా రాష్ట్రం ఎట్లా నీటిపారుదల అభివృద్ధి అవుతుంది? వీటి గురించి కేంద్రంతో మాట్లాడాల్సింది పోయి కేంద్రం దగ్గర విజ్ఞప్తులు తప్ప అడిగే పరిస్థితి, ధైర్యంగా సాధించుకునే పరిస్థితి లేదు. ఆయనే చెప్పాడు 21 మంది ఎంపీలు ఉన్నారు, మన బలం కేంద్రంలో చాలా బలంగా ఉందని. మరి బలం ఉన్నప్పుడు ఎందుకు వాడుకోవడం లేదు? బలం ఉంటే అది ఉపయోగపడాలి కదా. ఆ బలాన్ని ఉపయోగించుకుని కదా కేంద్రం నుంచి నిధులు రాబట్టాల్సింది. అవును, నాకు 2 ఎంపీలు ఉంటే చాలు మొత్తం కేంద్రాన్ని గడగడలాడిస్తానని పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు కబుర్లు చెప్పారు. ఇప్పుడేమో మనం ఏమంటాం, మోడీ గారికి ఆయనకి ఇబ్బందులు ఆయనకి ఉన్నాయి కదా అని ఇప్పుడు చెబుతున్నారు. ఏం చేస్తాం?